నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నాట్యనిధి కార్యక్రమానికి స్వాగతం. మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకి చేరవేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి అద్భుతమైన కళ నాట్యం. నాట్యం భగవంతుని స్వరూపం వంటిది. అందుకే పూజావసాన సమయంలో నృత్యం దర్శయామి అంటూ నాట్య సేవను భగవంతునికి అర్పిస్తాము. భారతీయ శాస్త్రీయ నృత్య కళ కేవలం ఒక కళ కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. ప్రతి కదలిక, ప్రతి హావభావం లోతైన తాత్విక అర్థాన్ని కలిగి ఉంటుంది. నాట్యం పంచమ వేదం. వేదోపవేదాల సారంగా నాట్య వేదం అనే పంచమ వేదాన్ని బ్రహ్మ సృష్టించాడు. నాట్యనిధి కార్యక్రమంలో మొదటి అంశం వ్యాయామం. వ్యాయామం శరీరం నర్తించడానికి సిద్ధం చేస్తుంది. వ్యాయామం ద్వారా అరమండిలో శ్వాస నియంత్రణతో అందంగా నర్తకులు నర్తించగలుగుతారు. మరి ఈనాటి మన వ్యాయామంలో ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దామా? చూశారు కదా వ్యాయామంలోని అంశాలు. వ్యాయామం కండరాల కదలికను, శ్వాస నియంత్రణను మెరుగుపరుస్తుంది. అందుకే నాట్యానికి వ్యాయామం అనేది తప్పనిసరి. తర్వాతి అంశం ప్రాయోగికం. నాట్యనిధి కార్యక్రమాన్ని మొదలు పెట్టడంలో ఉద్దేశము, నాట్యం మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నాట్యం పట్ల మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాట్యాన్ని చేరవేయడం. ఈ తరుణంలో అంతర్జాల వేదిక ద్వారా, యూట్యూబ్ ద్వారా నాట్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ముందుగా ప్రాథమిక అడుగులు నేర్చుకున్నాము. తాండవ కృష్ణ నృత్యాలయాల్లో ఏదైతే ప్రాథమిక అడుగుల వరుస క్రమాన్ని అవలంబిస్తున్నామో అవే అడుగులని మీ ముందుకు తీసుకువస్తున్నాము. చక్కగా ప్రాక్టీస్ చేస్తారు కదా.
ఈ రకంగా మీరు ఇంట్లోనే ఉండి ప్రాయోగిక అంశాలని నేర్చుకోవచ్చు. తర్వాతి అంశం సిద్ధాంతం. సిద్ధాంతంలో ఈరోజు మనం నాట్యం, నృత్యం గురించి తెలుసుకుందాం. నాట్యం తన్నాటకం చైవ యోధ్యం పూర్వకథాయుతం భావాభినయహీనంతు నృత్యమిత్య విధీయతే రసాభావ వ్యంజనాదియుక్తం నృత్యమితీయతే అన్నారు. అంటే పూర్వకథలతో కూడిన దాన్ని నాట్యం అంటారు. రసము, భావము లేకుండా హస్తపాద విన్యాసాలు కలిగిన దాన్ని నృత్యం అంటారు. రసాలని, అభినయాలని, భావాలని వ్యంజనం చేసుకొని పోయేదాన్ని నృత్యము అంటారు. మరి వీటి గురించి పూర్తి సమాచారాన్ని కార్యక్రమంలో తర్వాతి అంశం నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం. ఈ అంశం ద్వారా నాట్యానికి సంబంధించిన ఒక క్విజ్ ని మీకోసం మేము ఏర్పాటు చేశాం. మీరు సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈనాటి ప్రశ్న: ప్రశ్న చూశారు కదా, సమాధానాలని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విజేతలని మేము తర్వాతి ఎపిసోడ్లో తెలియజేస్తాం. తర్వాతి అంశం తల్లిదండ్రుల స్పందన. నాట్యం పట్ల ఎంతో మక్కువతో వారికి ఉన్నటువంటి కోరికలను పిల్లల పైన ఇమడింపజేస్తూ నాట్యాన్ని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు చాలా మంది. ఇలాంటి తరుణంలో ఈరోజు మీ ముందుకు దేవిక గారు తనదైన అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చారు. మరి తన మాటలోనే నాట్యం గురించి, తన కూతురు నేర్చుకుంటున్నటువంటి శైలి గురించి తెలుసుకుందాం. నా పేరు దేవిక, మా పాప పేరు సాయి శ్లోక. తను గత 3 సంవత్సరాలుగా తాండవ కృష్ణ నృత్యాలయ అకాడమీలో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది. నేను నా చిన్నతనంలో ఒక 2 సంవత్సరాల కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నాను. నాతో ఆగిపోయిన కళని మా పాప రూపంలో పూర్తి చేయాలన్న భావనతోటి తాండవ కృష్ణ నృత్యాలయ అకాడమీలో 3 సంవత్సరాల క్రితం తనను జాయిన్ చేయడం జరిగింది. కూచిపూడి నాట్యం యొక్క గొప్పతనం పిల్లల్లో శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఏకాగ్రతని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనే నమ్మకంతో తనని ఇటువైపుగా ఆసక్తిని పెంచడం జరిగింది. దానికి మా పాప సాయి శ్లోక కూడా తన వంతు తోడ్పాటును అందించడం. తన ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నప్పటి నుండి నేను తనలో గమనించింది ముందుగా సమయ పాలన. తను స్కూల్కి వెళ్తూ తను స్కూల్లో చేయాల్సిన పనులను కూడా కంప్లీట్ చేసుకుంటూ కూచిపూడి నాట్యానికి డైలీ వస్తూ, అలానే అటు విద్యలో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా అటు నృత్యాన్ని, ఇటు విద్యను రెండింటిని మేనేజ్ చేయడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. ఉదయశ్రీ మేడం గారు పిల్లల్లో ఓన్లీ నృత్యం గురించే కాకుండా విలువలతో సంబంధించిన పాఠాలను కూడా నేర్పించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించే విషయం. విలువలు అంటే పెద్దలను గౌరవించడం, సమయ పాలన, ఆత్మవిశ్వాసం అనేది ఈ రోజుల్లో పిల్లలకు చాలా ముఖ్యం. ఇది నృత్య ప్రదర్శన చేసే పిల్లల్లో ఈ స్టేజీ ఫియర్ అనేది ఇప్పుడు పిల్లల్లో చాలా ఉంది. దాన్ని అధిగమించడానికి ఈ కూచిపూడి నృత్యం అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ జనరేషన్లో తల్లిదండ్రులు అందరూ ఆడపిల్లలకు ముఖ్యంగా ఈ కూచిపూడి నృత్యం యొక్క విలువను తెలిపి వాళ్ళకు కూడా నేర్పించే విధంగా మనం ప్రోత్సహిస్తే ముందు తరాలకు ఈ శాస్త్రీయ నృత్య కళను.
చూశారు కదండి దేవిక గారి స్పందన. కళ ఏదైనా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి, మానసిక ప్రశాంతతను పిల్లల్లో కలిగించడానికి, ఉత్సాహం, వారికి నచ్చిన రంగంలో తనదైన శైలిలో పిల్లలు రాణింపజేయడానికి కళలు తోడ్పడతాయి. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనసారా ఆకాంక్షిస్తూ మరి ఒక నాట్యనిధి ఎపిసోడ్లో సరికొత్త అంశాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. తలంగుదో